రియల్మీ నుంచి డిసెంబర్ 16న నార్జో 90 సిరీస్లో అమెజాన్లో 2 మొబైల్స్ అయితే లాంచ్ అయ్యాయి. ఈ 2 మొబైల్స్ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలోనే తీసుకొచ్చారు. రీసెంట్గా చాలా మంది రియల్మీ 16 ప్రో గురించి అడుగుతున్నారండి. కొన్ని స్పెక్స్ మాత్రమే బయటకు వచ్చాయి. ఆ కొన్ని స్పెక్స్ తోటి అరకొరగా వీడియో చేసే ఉద్దేశం నాకే తెలియదు. అందుకోసం వెయిట్ చేస్తున్నాను. కంప్లీట్ స్పెక్స్ బయటకు వచ్చిన తర్వాత తప్పకుండా చేస్తాను. అసలు ప్రాసెసర్ ఏంటి, నేమ్స్ ఏం పెడుతున్నారో కూడా క్లారిటీ లేకుండా వీడియో చేయడం చాలా తప్పు అనిపించింది. అందరిలాగా నేను ఎందుకు చేయాలి అని కూడా అనిపించింది. జనవరి ఫస్ట్ వీక్ లో రియల్మీ 16 అయితే లాంచ్ అవబోతుంది. డబ్బులు అయితే సేవ్ చేసుకొని పెట్టుకోండి, మంచి మొబైల్ అయితే రాబోతుంది. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. మరో కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోకి మీ అందరికీ స్వాగతం. మొదటిగా అన్బాక్సింగ్ చూసుకున్నట్లయితే బాక్స్ వచ్చేసి ఎప్పట్లాగానే వీళ్ళ ఫేవరెట్ అయిన ఎల్లో కలర్ లోనే తీసుకొచ్చారు. బాక్స్ ఓపెన్ చేసి మొదటిగా మరొక బాక్స్ అయితే ఉంది. దాంట్లో కేస్ ఉంది, పేపర్ వర్క్ ఉంది, సిమ్ ఎజెక్షన్ టూల్ కూడా ఇచ్చారు. మిడిల్లో మొబైల్ ఉంది, చివర్లో బాటంలో వచ్చేసి ఫాస్ట్ చార్జర్ అలాగే కేబుల్ కూడా ఉంది. ఫైనల్గా ఈ అన్బాక్సింగ్ నాదైతే కాదండి, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం కోసం ఈ చిన్న వీడియోను యాడ్ చేస్తున్నాను. మొబైల్ చూడడానికి రియల్మీ 15T లాగానే అనిపిస్తుండొచ్చు, కానీ నిజానికి ఇది రియల్మీ 15Tనే అండి. రియల్మీ 15T వచ్చేసి కంప్లీట్గా ఆఫ్లైన్ మొబైల్ కాబట్టి అది కూడా బేస్ వేరియంట్ 23,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది కంప్లీట్గా ఆన్లైన్ టార్గెట్ మొబైల్ కాబట్టి దీని ప్రైస్ ఎంత తక్కువ ఉంటుందో మీరు అసలు గెస్ కూడా చేయలేరు. ఈ మొబైల్ యొక్క స్పెక్స్ సేమ్ రియల్మీ 15T లాగానే ఉంటాయి. దీంట్లోనూ IP66, 68, 69 వాటర్ రేటింగ్తోనే వస్తుంది. 6.57 ఇంచెస్కి సంబంధించిన ఫ్లాట్ AMOLED డిస్ప్లే అయితే వాడుతున్నారు. క్వాడ్ కర్వ్డ్ అంటే డిస్ప్లే అయితే ఇవ్వలేదు. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా ప్లాస్టిక్ ఉంటుంది, బ్యాక్ సైడ్ కూడా ప్లాస్టిక్ ఉంటుంది. కెమెరా సెటప్ కూడా సేమ్ 15T లాగానే ఉంటుంది. కాకపోతే దీంట్లో ఒక స్పెషల్ వేరియంట్ అయితే ఉంటుంది. దీని వీళ్ళు విక్టరీ పవర్ అని పిలుస్తున్నారు. ఏం లేదండి, బ్యాక్ సైడ్ ప్యానల్ పైన 3 కలర్ స్ట్రాప్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. రియల్మీ వాళ్ళకి అలవాటే కదా బ్యాక్ సైడ్ ఏదో ఒకటి రాస్తూ ఉండడం. అప్పట్లో లీడ్ టు లీప్ అని ఏదో ఉండేది, ఇప్పుడు ఈ స్ట్రాప్స్ తీసుకొస్తున్నారు. డ్యూయల్ స్పీకర్స్ వస్తుంది, డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ అయితే ఈ మొబైల్లో ఇవ్వరు. అండ్ వైఫై 6 తో వస్తుంది, బ్లూటూత్ 5.3 టెక్నాలజీతో వస్తుంది. USB Type-C 2.2తో రావడం వల్ల లైవ్ స్ట్రీమ్స్ అయితే ఈ మొబైల్లో చేసుకోలేము. 4000 స్పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. 128 రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ 1 బిలియన్ కలర్స్ ప్రొడ్యూస్ చేయగలుగుతుంది. 7.79 mm థిక్నెస్ తో 181 గ్రామ్స్ వెయిట్ మాత్రమే ఉంటుంది. ప్లాస్టిక్ బిల్డ్ కాబట్టి వెయిట్ అయితే తక్కువగా ఉంటుంది, లైట్ వెయిట్ లోనే ఉంటుంది. ఈ మొబైల్ ఇంత స్లిమ్ గా ఉన్నప్పటికీ కూడా 7000 mAh బ్యాటరీ అయితే వాడుతున్నారు. అది కూడా సిలికాన్ కాబట్టి ఇంత స్లిమ్ గా అయితే ఉంది మొబైల్. 60 వాట్ ఫాస్ట్ చార్జర్ సపోర్ట్ చేస్తుంది, అది కూడా బాక్స్ లోనే ఇస్తున్నారు. బ్యాటరీకి సంబంధించిన కొన్ని టెస్ట్ రిజల్ట్స్ అయితే వీళ్ళు చూపిస్తున్నారు. ఒక ఫుల్ బ్యాటరీలో యూట్యూబ్ ని 24 అవర్స్ వరకు కూడా ప్లే బ్యాక్ చేసుకోవచ్చు అంట. ఈ మొబైల్ కంప్లీట్ గా డెడ్ అయిపోయిన తర్వాత ఒక 5 minutes ఛార్జ్ చేసుకుంటే 2 hours 45 minutes వరకు యూట్యూబ్ ప్లే బ్యాక్ చేసుకోవచ్చు అంట. అండ్ బ్యాటరీ కూడా 6 years లైఫ్ వస్తుందని గ్యారంటీ చెప్తున్నారు. అంతైతే రాదులేండి. ఇప్పటివరకు చెప్పుకున్న ఈ 2 స్పెక్స్ అయితే సేమ్ గా ఉన్నాయి. మరి మిగిలిన స్పెక్స్ కూడా సేమ్ గా ఉన్నాయో లేదో తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నా, ఇప్పటివరకు చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా కూడా ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కమెంట్స్ పక్కనే హై పాయింట్స్ ఉంటాయి, చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా హై పాయింట్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా నేను పెట్టే ప్రతి వీడియోని కూడా చూస్తున్నారు. అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క వీడియోని చూస్తున్నారు, దానికి హ్యాపీ. అలాగే మీకు తోచిన ఫీడ్బ్యాక్ని కూడా కమెంట్లో చెప్తే నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను. బ్యాక్ సైడ్ వచ్చేసి ట్రిపుల్ కెమెరా సెటప్ లాగా కనిపించినప్పటికీ కూడా సింగిల్ కెమెరా ఉంటుంది. అది కూడా 50 MP అయితే ఇస్తున్నారు. అండ్ ఫ్రంట్ కూడా 50 MP ఇస్తున్నారు. వీళ్ళైతే ఇదే బాగా హైలైట్ చేస్తున్నారండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా 50 MP కెమెరాస్ ఇస్తున్నాము అని చెప్పి. రియల్మీ 15Tలో సేమ్ కెమెరా సెటప్ ఇచ్చినప్పటికీ కూడా 4K 60 FPS వరకు వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీ ఇచ్చారు. కానీ ఇక్కడ నార్జో 90 సిరీస్లో మాత్రం కేవలం 1080 60 FPS వరకు మాత్రమే వీడియో రికార్డింగ్ చేసే లిమిట్ అయితే పెట్టారు. ప్రైస్ ని తగ్గించారని చెప్పేసి దీన్ని డౌన్ గ్రేడ్ చేశారనిపించిందే తప్ప ఇంకోటి ఏం లేదండి. కెమెరా క్వాలిటీ వచ్చేసి సేమ్ రియల్మీ 15T లాగానే ఉంటుంది, కాకపోతే వీడియో క్వాలిటీ మాత్రం అలా ఉండదు. ఇంకోటి వచ్చేసి OA సపోర్ట్ అయితే లేదండి. కాకపోతే రియల్మీ 15Tలో ఏఐ ఫీచర్స్ ఉన్నాయో దీంట్లోనూ అవే ఏఐ ఫీచర్స్ ఇస్తున్నారు. డైమెన్సిటీ 6400 మ్యాక్స్ అనే ప్రాసెసర్ అయితే వాడుతున్నారు. 6 nanometer మీద బిల్డ్ అవుతుంది. LPDDR4X RAM టెక్నాలజీ, UFS 2.2 మెమరీ టెక్నాలజీ అయితే ఉంటుంది. 115 మీద రన్ అవుతుంది. 3 మేజర్ అప్డేట్స్ అని చెప్తున్నారు. మార్చ్లో ఒక అప్డేట్ ఇస్తున్నారు కాబట్టి ఒక మేజర్ అప్డేట్ అయితే ఖలాస్ అయిపోతుంది. ఇంకొక 2 అప్డేట్స్ ఉంటాయి. మీరు గేమింగ్ ఎక్కువగా ఆడతాను అండ్ పర్ఫార్మెన్స్ కూడా బేస్డ్ గా ఉండాలి అనుకునే వాళ్ళు ఈ మొబైల్ ని ఎంత దూరంగా ఉంచితే అంత బెటర్. మీన్స్ బాగుండాలి అనుకుంటే సేమ్ ఇదే బడ్జెట్ లో రియల్మీ P4 ఉంటుంది. ఇదే స్పెక్స్తో ఉన్న రియల్మీ 15T వచ్చేసి ఆఫ్లైన్లో 23,000కి అమ్ముతున్నారు.
నార్జో 90 మొబైల్ వచ్చేసి అమెజాన్ లో 16,000 అయితే అమ్ముతున్నారు. అది కూడా బేస్ వేరియంట్ 6GB 128GB మాత్రమే ఉంటుంది. మీకు ఒకవేళ హయ్యర్ వేరియంట్ కావాలి అనుకుంటే 8GB 128GB వచ్చేసి 17,500 అయితే వస్తుంది అమెజాన్ లో. స్టార్టింగ్ లో తీసుకుంటా అనుకునే వాళ్ళకి మాత్రం ఒక కూపెన్ ఇస్తున్నారు 1000 రూపీస్. ఆ కూపెన్ కూడా లేదు అనుకోండి, ఇప్పుడు చెప్పిన ప్రైజెస్ కి ఇంకొక 1000 యాడ్ చేసుకోండి. కేవలం బడ్జెట్ తక్కువగా ఉండి AMOLED డిస్ప్లే, IP69 వాటర్ రేటింగ్, 7000 mAh బ్యాటరీ, బిగ్గర్ బ్యాటరీ కావాలనుకుంటే మాత్రమే ఈ మొబైల్ తీసుకోండి. అంతేకాని మీరు కెమెరాస్ కోసం కానీ పర్ఫార్మెన్స్ కోసం కానీ ఈ మొబైల్ చూస్తున్నట్లయితే యావరేజ్ గానే ఉంటుంది. మీకు స్టార్టింగ్ లోనే చెప్పాను కదా నార్జో 90 సిరీస్ అని 2 మొబైల్స్ ఉంటాయని చెప్పాను కదా. అందులో సెకండ్ మొబైల్ వచ్చేసి నార్జో 90X. ఈ మొబైల్ కి సంబంధించిన స్పెక్స్ వచ్చేసి స్క్రీన్ పైన ఇస్తున్నాను, ఒక్కసారి చెక్ చేయండి. ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసి 12,000 ఉంటుంది. బిగ్గర్ బ్యాటరీ ఉండాలి, మెయిన్ కెమెరా సోనీ అంటున్నారు కానీ కరెక్ట్ గా ఏ సెన్సారో మాత్రం చెప్పట్లేదు. ఓన్లీ బ్యాటరీ అనుకోండి, బ్యాటరీ మాత్రమే పెద్దగా ఉండాలి అనుకుంటే ఈ మొబైల్ బాగా సెట్ అవుతుంది. అది కూడా 12,000 రూపీస్ బడ్జెట్ లో. పర్ఫార్మెన్స్ మాత్రం యావరేజ్ గా ఉంటుంది. ఇప్పుడు పెరిగిన ప్రైసెస్ తో కంపేర్ చేస్తే ఈ మొబైల్ ఓకే పర్లేదనే అనిపిస్తుంది. రియల్మీ నార్జో 90 మొబైల్ వచ్చేసి 16,000 రూపాయల బడ్జెట్ కి ఆన్లైన్ లో దొరికితే, అదే స్పెక్స్ తో ఉన్న రియల్మీ 15T మొబైల్ వచ్చేసి ఆఫ్లైన్ లో 23,000 అయితే దొరుకుతుంది. జస్ట్ రీనేమ్ చేయడం వల్ల 7,000 ప్రైస్ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడు మీరే చెప్పండి, డబ్బులు సేవ్ చేసుకొని రియల్మీ నార్జో 90 తీసుకుంటారా లేదంటే రియల్మీ 15T తీసుకుంటారా? ఇది వాళ్ళ మన వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తెలుసు కదా, ప్లీజ్ ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్లోకి వచ్చిన ఇప్పటివరకు చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా కూడా ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కమెంట్స్ పక్కనే హై పాయింట్స్ ఉంటాయి, చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా హై పాయింట్స్ ఇవ్వడానికి మాక్సిమం ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకొక కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై.